University College of Engineering Usnabad, Shatavana University Karimnagar. Admissions are open. Experienced faculty, well equipped laboratories, hostel facility for boys and girls, free gate and IES coaching, digital library facility, digital classrooms, bus facility, available placement, pleasant and eco-friendly campus environment. University College of Engineering Usnabad, Shatavana University, Karimnagar. Quality education, better future, secure path. University College of Engineering Usnabad, Shatavana University, Karimnagar. Admissions are open. Here, if you are able to draw the hexagon, you can get that with the measurements also. Here. With the help of this one, students easily understand the whatever it is. With a free hand, the line will unable to draw the exact. This is manually. This is with the help of ఇది మాన్యువల్గా డ్రా చేస్తాం, ఇదేమో మనం ఈ బోర్డు యూజ్ చేస్తే వస్తుంది. సో పిల్లలు ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది, ఇది ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుంటారు. ఈ బోర్డు బోర్డు కాస్ట్ కూడా 1.5 lakh. ఏ ప్రైవేట్ కాలేజీలో కూడా ఇలాంటి బోర్డ్స్ లేదు. ఏసీ సార్ చాలా అంటే మోడర్న్ టెక్నాలజీ, ఈవెన్ జేఎన్టీలో కూడా లేదు, జేఎన్టీ ఓయి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా లేదు ఇది ఫెసిలిటీస్. పిల్లలకు డ్రెస్ అండి, దిస్ ఇస్ గోల్డ్ ఆల్ జస్ట్ లైక్ కాన్వెంట్ స్కూల్ నా. ప్లీజ్ క్యారీ. మనకు కావాల్సిన పూల కింద పెట్టడానికి కదా, అవి కావచ్చు. చెప్పాలంటే ముగ్గురికలు ఉంటాయి, అలాంటి ఎన్ని ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఇవి జాయింట్స్. దీంట్లో కొన్ని టీ షర్ట్ అట్లా ఇవి మన ఫోన్స్, ఇవన్నీ పిల్లలు చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ చూపిస్తారు.
ఎట్లా టూల్స్ ఉంటాయి, ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసేటప్పుడు ఏ టూల్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, వాళ్ళ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తే వీళ్ళు రెక్టిఫై చేయాలి. సో కార్పెంటరీ డిఫరెంట్ జైన్స్ ఏంటి, ఈ టూల్స్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో దాని కొరకు ఇది ఫస్ట్ ఇయర్లో పెట్టారు. ఇవి మన వర్క్షాప్లలో బయట ఎక్కడైనా ఉంటాయి. ఇవన్నీ చూసేటి అని మనం బయట షాప్స్ ఉంటాయి కదా, అవన్నీ డ్రిల్లింగ్. ఇది వుడెన్ మ్యాలెట్ అంటే మనకు చెట్ల బాగా వెయిట్ వస్తుంది. సో ఇది వుడెన్ మ్యాలెట్ అంటే కొంచెం జనరల్గా మన వాటిల వాళ్ళు ఏం చేస్తారంటే చేయితో కొడతారు. ఆ చేయితో కొట్టడానికి పిల్లలకు ఇబ్బంది అవుతుంది కదని వుడెన్ మ్యాలెట్ యూజ్ చేస్తారు. ఈ హ్యామర్స్ కూడా ఉన్నాయి సార్. ఇది బాల్ పిన్ హ్యామర్, ఇది క్రాస్ పిన్ హ్యామర్. ఏం లాభం ఉంటారు చెప్పండి వాళ్ళు ఇంజనీరింగ్ వర్క్ షాప్ ఫిట్టింగ్ అంటారు. ఇది ఫిట్టింగ్, అది వెల్డింగ్. ఇంత ఏంటంటే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, కార్పెంటరీ, ఇంకోటి హౌస్ వైరింగ్. పిల్లలకు మనకి ఇంట్లో బేసిక్ గా వెల్డింగ్, హౌస్ వైరింగ్ అంటే ఒక ఫ్యూజ్ పోయింది అనుకోండి, ఫ్యూజ్ ఇంట్లో ఫ్యూజ్ ఎలక్ట్రిషియన్స్ వాట్ హీ షుడ్ నో హౌ టు ఫిట్ ద స్టూడెంట్స్ వెల్డింగ్ కూడా చేస్తారు. మన వెల్డింగ్ మిషన్స్ తోటి పీసెస్ జాయిన్ చేస్తారు. ల్యాబ్ ఇది కట్ చేసి అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హుస్నాబాద్, శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్ ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం తరగతులు ఇప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, పిల్లలు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. దానికి సంబంధించి షెడ్యూల్ ఈ నెల 17వ తేదీ ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించిన టీజీఈ సెట్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెట్ ఇచ్చారు. దీంతోపాటు మనకు టీజీఈపీ సెట్, పాలిటెక్నిక్ సెట్ కూడా మనకు అది 19వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించి మా ఇంజనీరింగ్ కాలేజ్లో 4 కోర్సు ఉన్నాయి. దట్ ఈస్ బీటెక్ సిఎస్సి, బీటెక్ సిఎస్సి ఏఐ, తర్వాత ఈసీఈ, తర్వాత ఐటీ. సో ఈ 4 సంబంధించి ఈచ్ కోర్సులో 60 విద్యార్థులు సీట్లు ఉన్నాయి. సో మొత్తం 240 సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడే నేను విలేకరుల సమావేశంలో విలేకరులు కూడా ప్రతి ఒక్క ల్యాబ్స్ చూశాను. మాకు మొత్తం టోటల్ కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని ల్యాబ్స్ ఫుల్ ఎక్విప్డ్ ఉన్నాయి. సో అతి త్వరలో కొత్త భవనం ప్రారంభం వచ్చే నెల గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చేతిలో ప్రారంభమవుతుంది. సో దానికి మాకు గవర్నమెంట్ 36 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి దానికి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అతి త్వరలో అక్కడే 2 హాస్టల్స్ కూడా మొన్న ఈసీ పర్మిషన్ ఇచ్చారు. సో బిల్డింగ్తో పాటు ఒక అమ్మాయిల హాస్టల్, ఒక అబ్బాయిల హాస్టల్ ప్రారంభిస్తున్నాము. సో విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులు ఈ సౌకర్యం నిర్మించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ తిరుపతి రెడ్డి గారు, ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాత్రికేయ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో నా పేరు ప్రొఫెసర్ సతీష్ కుమార్, రిజిస్ట్రార్ శాతవాహన యూనివర్సిటీ. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో. సార్ ఏంటంటే కొత్త కాలేజ్ రన్ అవుతుంది, ఒక ఇంజనీరింగ్ రిజిస్ట్రార్ ఉంటే బాగుంటుందని చెప్పి సార్ ఒక ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల మీకు రావడం జరిగింది. ఇప్పుడు మనకందరూ తెలుసు, నేను కూడా కరీంనగర్ చెందిన వ్యక్తిని. ఇక్కడే హుస్నాబాద్లో 4th క్లాస్ నెహ్రూ మెమోరియల్లో జాయిన్ వ్యక్తి నేను హుస్నాబాద్లో. సార్ ఉస్మానియాలో ఇంజనీరింగ్ కాలేజ్ విభాగం కాబట్టి తీసుకొచ్చిన ఇంతకుముందు పాత రిజిస్టర్ కామర్స్ డిపార్ట్మెంట్ రవి గారు అంత మీకు తెలుసు. ఇప్పుడు మనం ప్రారంభించాం. ఈయన తీసుకోవడానికి మెయిన్ కారణం అంటే ఇక కాన్సన్ట్రేట్ ఇంజనీరింగ్ ఉన్నది కెమిస్ట్రీ. నాకు కెమిస్ట్రీ గురించి A to Z తెలుసు, కానీ నాకు ఇంజనీరింగ్ గురించి ఎక్కువ ఉండదు. ఈయన తీసుకోవడం ఇంజనీరింగ్ మెయిన్ ఇక్కడ కాలేజ్ స్టార్టింగ్ కాబట్టి నేను తీసుకోవడం.
పోయి ఉస్మానియాలో ఇంజనీరింగ్ మీది బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఇక్కడ తిరుమల సార్ దాంట్లో చదివాను నేను. అయితే ఇప్పుడు మన తెలంగాణకి ఎస్పెషల్లీ కరీంనగర్ జిల్లాకి అందులో హుస్నాబాద్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల రావడం అనేది చాలా శుభపరిణామం, మీకు అందరూ తెలుసు. దీని వెనుక చాలా ఎఫర్ట్స్, బెస్ట్ ఎఫర్ట్స్ ఆనరబుల్ బీసీ గారి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ మంత్రి గారి చొరవతోటి మంత్రి గారు కంపల్సరీ ఇక్కడ ఉండాలనే దాంతో ప్లస్ వీసీ గారు పెట్టినటువంటి సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇది మీకు అందరూ తెలుసు, ఇది ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో కూడా ఫస్ట్ సెమిస్టర్లో మనకు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ 3 సిఎస్సి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిఎస్సి, ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకోటి వచ్చి ఈసీ. ఈ 4 కూడా మీకు తెలిసినట్టుగా 68 మెంబర్స్ అడ్మిషన్ తీసుకున్నారు మొన్న లాస్ట్ టైం. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీఆర్ ఫోకసింగ్ 240కి నిండాలన్నటువంటి దృక్పథంతో చేస్తున్నాం. దీంట్లో సార్ చెప్పినట్టుగా లాస్ట్ సెమిస్టర్ మంత్ని కాలేజీకి పంపించి, ఇంజనీరింగ్ కాలేజ్ పంపించి కొన్ని ప్రాక్టికల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈసారి ఏంటంటే ఈ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి అన్ని ల్యాబ్స్ మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేసినాం. కంప్యూటర్ ల్యాబ్స్ స్టార్ట్ చేసినాం, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంటే ఒక స్టూడెంట్కి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి అన్ని ల్యాబ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెమిస్టర్లో కావాల్సిన ల్యాబ్స్ కూడా ఇప్పుడే ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేసినాం, ప్లస్ ఏసీసీ ఫీడ్ చేసిన విధంగా. అంటే ఒక మంత్రి గారి చొరవతోటి ఒక మంచి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని సక్సెస్ఫుల్గా అకాడమిక్ పరంగా చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది, మా మీద, టీచర్ల మీద ఉంది. ఇప్పుడు ఎంత చేసినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, పర్మిషన్స్, ఎన్ని ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నా కూడా వాటిని మంత్రి గారి చొరవతోటి ఇమ్మీడియట్గా వితిన్ నో టైమ్ దే ఆర్ స్పెండింగ్. బట్ మా వైపు నుండి, మా ఫ్యాకల్టీ నుండి ఏంటంటే దీన్ని అభివృద్ధి పరచాలంటే అకాడమిక్స్ ఇంపార్టెంట్. మొన్న లాస్ట్ సెమిస్టర్లో వచ్చినటువంటి ఫలితాలు కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో చదవడం అనేది ఒక ప్రైడ్. ఇప్పుడు కరీంనగర్ పోయినా కూడా ఒక 6-7 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, హైదరాబాద్లో పోయినా కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కానీ ఒక విద్యార్థి గవర్నమెంట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివి వచ్చిన విద్యార్థికి, ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివి వచ్చినటువంటి విద్యార్థికి ఎబిలిటీస్లో చాలా తేడాలు, ఈ 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, చాలా డిఫరెన్స్, చాలా కేపబిలిటీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ అంతా ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నారు. ఒక ఇంజనీరింగ్ అంటే వారానికి ఒక మూడు క్లాసులు తీసుకోవడం, ఒక్కొక్క సబ్జెక్టు 3 లేకపోతే 4 క్లాసులు ఉంటాయి. బట్ మా వాళ్ళు ఏంటంటే వారానికి 6 క్లాసులు కూడా తీసుకుంటున్నారు. అంటే ఒక గ్రామీణ వాతావరణం నుండి వచ్చినటువంటి విద్యార్థులకు ఇంజనీరింగ్ అంటే డైరెక్ట్ ఏదో ప్రొఫెసర్స్ లెవెల్లో చెప్పడమే కాకుండా వాళ్ళ లెవెల్కి దిగి వచ్చి ఫ్యాకల్టీ మెంబర్స్ అనేది ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవడము, వాళ్ళకి స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం హాస్టల్ లోపల, ఇవన్నీ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నెక్స్ట్ సెమిస్టర్ కావాల్సినటువంటి అన్ని వసతులను మేము క్రియేట్ చేస్తున్నాం. ఈరోజే ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అనేది మీ ప్రజెన్స్లోనే అవర్ హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు ఇనాగ్రేట్ చేస్తారు ఈరోజు. ప్లస్ అట్లనే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ వర్క్షాప్ సంబంధించిన కానీ ఇనాగ్రేషన్ అనేది పెట్టుకున్నాం ఈరోజు. మీరు అందరూ వస్తారంటే ఒకసారి విట్నెస్ చేయాలి, మీరు అందరూ విట్నెస్ చేస్తే కానీ తెలియదు. ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ సెమిస్టర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే మనము క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి లేకపోతే ఎక్స్పర్ట్ టాక్స్ గురించి వాటి గురించి చెప్తే ప్రెజర్ ఎక్కువ పడుతుంది. దాన్ని తగ్గేయడానికి ఏంటంటే సెకండ్ ఇయర్ నుండి ఎఫెక్టివ్ ప్లానింగ్స్ అనేది స్టార్ట్ చేసినాం. వాళ్ళకి ఎక్స్పర్ట్ లెక్చర్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, ప్లస్ ఏదైనా అడిషనల్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్, లెక్చర్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే గోపాల్ టీకే కృష్ణ గారు, మీరు రాశారు పేపర్లో, గోపాల్ టీకే కృష్ణ గారు అమెరికా నుండి మా ఉస్మానియా యూనివర్సిటీలో 1968 బ్యాచ్ వాళ్ళు ఉన్నాయి. ఆయన ఒక్కడు ఓన్గా ఒక 10 కోట్లతోటి ఒక బిల్డింగ్ కట్టిస్తుంది మా డిపార్ట్మెంట్లో. అట్లాంటి వ్యక్తిని ఓయిలో, అంటే ఓయిలో ఇంజనీరింగ్ చదివి అక్కడ ఒక బిల్డింగ్ కట్టిస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మన గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినటువంటి విద్యార్థులతోటి వాళ్ళకి కనెక్ట్ చేసి ఒక లెక్చర్ కానీ ఒక ఇంట్రాక్షన్ సెషన్ పెడితే వీళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది, వీళ్ళకు కూడా ఒక ఎంతూజియాజం వస్తుంది, మనం కూడా ఇట్లాంటి రీచ్ అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అనేది ఒక లెక్చర్ కూడా కండక్ట్ చేసినాం. ఇప్పుడు సెకండ్ ఇయర్ నుండి ఏంటంటే ప్యూర్ అకాడమిక్ ప్లాన్స్, చాలా ప్లాన్స్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. థర్డ్ ఇయర్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్ టాక్స్ కానీ. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, నా ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే, ఫ్యాకల్టీ మంచిగా ఉండి ఫెసిలిటీస్ మంచిగా ఉంటే వీ నీడ్ నాట్ గో ఫర్ ఎనీ హైయర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మనకు కావాల్సిన ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే హాస్టల్ అంటే హాస్టల్, రిపేర్ అంటే రిపేర్, ఏదైనా ల్యాండ్ అంటే ల్యాండ్, హాస్టల్స్. ఇప్పుడు ఇవి కూడా ఏది ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ అయినాయి, ఈ సెట్ కౌన్సిలింగ్, ఎఫ్సెట్ కౌన్సిలింగ్. వీటి కూడా ఏంటంటే ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఇక్కడ పెడితే మన అందరికీ తెలుస్తాయి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే, నేను రిజిస్టార్లో టేక్ ఓవర్ చేసిన తర్వాత మాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉందని కరీంనగర్లో చెప్పినా కూడా చాలామంది తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నారు. అంటే అది పోలేదు, ఎందుకంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కాలేజ్ అనేది, ప్లస్ ఇక్కడ టెంపరీ బిల్డింగ్లో ఉంది కాబట్టి అది చొచ్చుకోపోలేదు. ఈసారి ఏంటంటే ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది మా వీసీ గారు ఇంప్లిమెంట్ చేసినాం.
అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, వీఆర్ రీచింగ్ ఫర్ ఎవ్రీ వన్. మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకుంటున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అంటే మేమందరం వస్తుంటాం పోతుంటాం. ఇది మీ హుస్నాబాద్ మన కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్. దీని ఒక గొప్పతనం అంటే ఎక్కడ కూడా ఏ కాలేజీ కూడా స్టార్ట్ అయినాక 6 నెలల లోపలనే కన్స్ట్రక్షన్ అనేది జరగడం స్టార్ట్ కాలేదు. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఎక్కడున్నా కూడా టెంపరీ బిల్డింగ్స్లో అక్కడిక్కడ వచ్చినాయి తప్ప స్టార్ట్ అయిన 6 నెలల్లోనే 3 నెలల్లోనే ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వీటికి పోయి ఇప్పుడు ఈ వీక్ సార్ చెప్పినట్టు ఈ వీక్ మేము టెండర్స్ క్లియర్ అయిపోయినాయి. అంటే బిల్డింగ్ స్టార్ట్ అయిపోతాయి. కొబ్బరికాయ కొట్టిందంటే మంత్రి గారి సమక్షంలో సార్ సమక్షంలో కొబ్బరికాయ కొట్టిందంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందంటే మాక్సిమం 10 నెలలు 11 నెలల లోపల బిల్డింగ్ వస్తుంది. అంటే వీళ్ళు ఇప్పుడున్న విద్యార్థులు సెకండ్ ఇయర్లో ఉండగానే మంచి ఫెసిలిటీస్ ఉండగానే వస్తుంది. మీరు మళ్ళీ ఇంకోటి కూడా ఇప్పుడు మనం వెళ్తాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏ కాలేజ్ అయినా టెంపరీ బిల్డింగ్లో రన్ చేసినప్పుడు టెంపరీ అకామిడేషన్ ఇస్తాం మనం. అంటే ఎక్కడో అక్కడున్న టేబుల్స్ తీసుకొచ్చి పెట్టడం కానీ, ఎక్కడో సిస్టమ్ తీసుకొచ్చి పెట్టడం కానీ, యూనివర్సిటీతో ఉన్నాయి కానీ ఏదో రన్ అవ్వాలి అన్నట్టు. ఇప్పుడు చూస్తే మీరు క్లాస్ రూమ్ చూసినా కూడా వీఆర్ హ్యావింగ్ బోర్డ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ప్లస్ ది బెస్ట్ ఫర్నిచర్ ఉంది స్టూడెంట్స్కి, ది బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఉంది. ఏసీలు కూడా రీసెంట్గా మొన్న ఏసీలు కూడా ఫిట్ చేసినాం కంప్యూటర్ ల్యాబ్లో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి కానీ, డ్రాయింగ్ హాల్స్ కానీ ఎక్కడ కూడా ఇది ఏ కాలేజ్ తోటి తీసుకోదు. ఇది పల్లెటూరులో ఒక గ్రామీణ వాతావరణంలో స్టార్ట్ అయిన కాలేజ్ అయినా కూడా ఇది ఎటువంటి 15-20 సంవత్సరాల కిందటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్తో ఏమాత్రం తీసుకోదు. అకాడమిక్స్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేకపోతే ఫెసిలిటీస్లో కానీ. ఇంకా మా తిరుపతి రెడ్డి గారు ఏంటంటే ఈయన వెరీ యాక్టివ్ ప్రిన్సిపాల్ గారు. ఆయన ఏదున్నా టైం టు టైం మాకు ఇన్ఫార్మ్ చేస్తుంటారు, ఇక్కడే రిజాల్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకు కావాల్సినవి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఒక హాస్టల్ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కనుక స్టార్ట్ అవుతే మీరు అసలు యూ నెవర్ ఎక్స్పెక్ట్ విత్ ఇన్ 5 yearsలో ఇంత మంచి కాలేజ్, ఇంత మంచి. మీరు కూడా ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు టీచర్లు ఉంటారు, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒకరిని చూసి ఏంటంటే మామూలు హైదరాబాద్ చదువుతుంది, మేము ఇక్కడ చేంజ్ చేసి లేదు నిన్నగా మనగా స్టార్ట్ అయ్యేది కాలేజ్ అని. కానీ మనం అక్కడ వెళ్ళి చూడాలి. ఇది ఏంటంటే గొప్పలో పోయి దానికి పోయి ఎక్కడో పోయి మేము చూస్తున్నాం. 1000 మంది స్టూడెంట్స్ని చూసాం. నేను 22 to 24 IIIT బాసర్ డైరెక్టర్ కూడా చూసినాను. IIIT బాసర్ డైరెక్టర్ అంటే కొన్ని 1000 మంది స్టూడెంట్స్ చూసినాం, పేరెంట్స్ కూడా చూసినాం. మీరు ఏంటంటే మీరు మన హుస్నాబాద్ కరీంనగర్ వాస్తవ్యులు మీరు ఏంటంటే దీన్ని ప్రమోట్ చేయాలి. మీరు మంచిగా మీరు ప్రమోట్ చేసిందంటే సీట్లన్నీ నిండుతాయి. సీట్లు నిండడం అంటే మన కోసం నింపుకోవడం కాదు. ఒక 240 మంది మన తెలంగాణ హుస్నాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక మంచి అట్మాస్ఫియర్లో ఒక విద్యను ఇవ్వడానికి స్టార్ట్ చేసింది. కాబట్టి మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ వైపు నుండి దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలో అట్లా ప్రమోట్ చేయండి, చెప్పండి. ఎందుకంటే మనం ఏం ఫెసిలిటీ లేక ఎవరో స్టూడెంట్ను మీరేదో రికమెండ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఏం చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయినా కూడా. ఎందుకంటే మనం ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి ఏంటంటే ఓన్లీ బీటెక్ అయిపోవడమే కాదు, బీటెక్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంటెక్ పోవడానికి గేట్ ఎగ్జామ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ గేట్ ఎగ్జామ్లో ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఇయర్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో మ్యాథ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చిన్న స్టార్ట్ చేసాం. అంటే ఒకటేసారి వాడిని ప్రేరైజ్ చేయడం కాదు, ఈ సబ్జెక్టు చదువుతూనే ఉంటాడు. దాంతోపాటుగా వాడికి ఇప్పుడు చదివిన సబ్జెక్ట్లో టాపిక్లు ఏదైతే చదివిలో దాంట్లో రమేష్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి గేట్ స్టూడెంట్, నా స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పిల్లల కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్, దేర్ ఇస్ నో ఫైనాన్షియల్ థింగ్. ఆయన స్టార్ట్ చేసి గేట్ కోచింగ్ అనేది కూడా స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్లో స్టార్ట్ చేసాం. గేట్ కోచింగ్ అనేది ఆన్లైన్లో ఏంటంటే స్టూడెంట్స్కి ఆన్లైన్లో వాళ్ళకి ఈ సబ్జెక్టు డెవలప్ అవుతుంటుంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఒక ఓరియంటేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏం చేయాలనేది, నెక్స్ట్ సెకండ్ ఇయర్లో వాట్ ఈస్ నెక్స్ట్ ఆఫ్టర్ బీటెక్ అనేది కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కంప్లీట్. వీళ్ళ సీనియర్లు లేకపోయినా కూడా ఈ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్, ఆల్ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ అవర్ స్టూడెంట్స్. వాళ్ళ కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, బీడబ్ల్యూ ల్యాబ్స్, వర్క్షాప్స్, క్లాస్ రూమ్స్, ప్లస్ పైథాన్ ప్రోగ్రామింగ్ చేస్తాము. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఇన్ ఫ్యూచర్లో ఉంటాయి. సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి లెక్చర్స్ కూడా ఉంటాయి. ఇదే కాకుండా ఎక్స్పర్ట్ నాకున్నటువంటి ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ నెక్స్ట్ ఇయర్లో ఒక్కొక్కరిని ఒక వీక్లీ వన్సో ఎవ్రీ ఫోర్ట్నైట్ వన్సో వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళతో వీళ్ళకి మోటివేషన్ లెక్చర్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది నా వైపు నుండి నేను మీకు ప్రెస్ మీట్ పెట్టినాము. మీరు అన్నట్టుగా మీరు అనుకున్నట్టుగా మనం ఒక 1 year నుంచి ప్రెస్ మీట్ పెట్టలేకపోయినాము. అయినా మీలో భాగంగా మీరు ఎప్పటికప్పుడు మీతో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ పంచుకుంటూ సో దీన్ని మన ఐఆర్ఆర్సీ వైస్ ఛాన్సలర్ గారు, మినిస్టర్ గారు, మన మంత్రి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటూ వెళ్తుంటున్నాము. ఇక్కడ స్టార్టింగ్లో ఎటువంటి ఒక కుర్చీ యొక్క బెంచ్ తోటి మనము స్టార్ట్ చేసినాము. ఈరోజు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక 3 years వరకు ఏ విధంగా రన్ కావాలో ఆ విధంగా మనం డెవలప్
చేసుకుంటూ వెళ్ళినాము. 24 గంటలు పనిచేస్తున్నాము, రాత్రి అనక పనక. మీరు కూడా చాలా దీనిలో భాగమై దీనిలో అభివృద్ధిలో కూడా మీ పాత్ర ఉందని నేను చాలా గర్వకారణంగా చెప్తున్నాను. ఎప్పుడు కూడా మీరు అన్న అనుకుంటే నేను మాట్లాడుతున్నాను. అంటే అన్న అంటే నాకు ఒక ప్రేమ. అన్న అనగానే మీరు కూడా కొంచెం పనిచేసి నేను డెవలప్మెంట్లో ఒక భాగమై ఇన్వాల్వ్ అవుతారని. ఎందుకంటే మీ నియోజకవర్గ ఓటర్ను, మరి ఇక్కడనే ఇంటర్మీడియట్ చదివాను, పిహెచ్డీ కూడా చేశాను. సో మీ సహకారం ఎల్లవేళ ఉండాలని సో వైస్ ఛాన్సలర్ గారు మేము అందరం కోరుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది సార్ వాళ్ళు అన్నీ కవర్ చేసారు. దాదాపు ఇక్కడ అనుభవానికి మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ అధ్యాపకులు అనే వాళ్ళు 10-15 సంవత్సరాలు మల్లారెడ్డి, ఎల్ఐజీ, పుల్లారెడ్డి కాలేజీ, మన రకరకాల కాలేజీలు శ్రీచైతన్యం ఉన్నాయి. అక్కడ పనిచేసిన లెక్చర్స్ అక్కడ రిటైర్డ్ అయ్యి అక్కడ విత్డ్రా చేసుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రిన్సిపాల్గా చేసిన వారు ఉన్నారు, వైస్ ప్రిన్సిపాల్ చేసిన వారు ఉన్నారు, హెచ్ఓడి చేసిన వాళ్ళు కూడా మన దగ్గర టీచీ చేసి మన బ్యాక్గ్రౌండ్ పిల్లలు చాలా అసలు స్లో లెర్నర్స్ కాబట్టి వాళ్ళ లెవెల్కి వెళ్ళి కష్టపడి చెప్తున్నారు. మంచి రిజల్ట్స్లో కూడా వాళ్ళు ఇక మంచి పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ మనకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, మంచి ఆధునిక ప్రైవేట్ మనకు ల్యాబ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చును. ఇంకా చెప్పవలసిందంటే మన మంత్రి గారు ఎప్పటికప్పుడు ఒక వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ సార్ మీరు కాకుండా ఒక గ్రేట్ పాత్ర అనేది మొట్టమొదటి నుంచి స్టార్టింగ్ నుంచి మన మంత్రి గారు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఎప్పుడు సార్ రాగానే నేను వెళ్తాను, ఏదో ప్రాబ్లం తీసుకువెళ్తున్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చిందాకనే అందరినీ అంతా మీరు చూడండి, మేడారం జాతర లేకుండా ఎప్పుడైనా కూడా క్యాంప్ ఆఫీస్లో అందరూ ఆపండి, ఫస్ట్ ప్రిన్సిపాల్ పంపిస్తారు, మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు, పంపిస్తారు, టైం చెప్తారు, సాయంత్రం కలవండి అంటారు. ఎప్పటికప్పుడు ఫోన్లో ప్రతి అంటే ఎంక్వైరీ చేస్తుంటారు. అంటే ఒక మంత్రి గారు ఇట్లా ఒక ప్రిన్సిపాల్ లెవెల్కి వెళ్ళడం, ఒక పేదవాడి లెవెల్కి వెళ్ళి మాట్లాడము అటువంటిది ఉండదు. ఇక్కడ ఏం జరుగుతుందని కూడా నేను ఒక వీడియో కూడా క్రియేట్ చేస్తే చాలా అప్రిషియేట్ ఫోన్ చేసిండు, చాలా బాగుంది, ఎవరు చేసిందో మన పిల్లలే చేసిందని చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మంత్రి గారి పేరు మీద ప్రచారం చేస్తున్నాము, బ్యానర్స్ కూడా అన్ని చేయించినాము. ఈసెట్, ఎఫ్సెట్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్ ఒక 10 జగిత్యాల, సిరిసిల్ల, ఈ విధంగా అనుకోకుండా అవన్నీ ఐడెంటిఫై చేసినాము. అక్కడ ఫ్లెక్సీలు పెట్టి మీకు ఇచ్చినట్టు బ్రోచర్స్ తీసుకెళ్ళి అక్కడ మనం అడ్వర్టైజ్ చేయబోతున్నాము. ఇక్కడ ఈసారి ఫుల్ అడ్మిషన్లు అయితే అని అనుకుంటున్నాను. అయితే కంపల్సరీ అయితే ఇంకా సీట్ దొరికిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే మాకు 20 మంది మన దగ్గరికి మన కాలేజీకి వచ్చేసి స్పాట్ అడ్మిషన్ కొరకు వచ్చారు. అది గ్రేట్. ఎందుకంటే 20 మంది అంటే వచ్చి ఇక్కడ మనం ఒక నోట్బుక్ కూడా పెట్టాము. ఆ నోట్బుక్లో 20 మంది ఎవరెవరు క్వాలిఫై కానీ నాన్ క్వాలిఫైడ్ ఎంసెట్ క్వాలిఫై అయినారు. స్పాట్ అడ్మిషన్ 50,000 అంటే 4 ఇయర్స్కి ఒక 2 lakhs పే చేయాలి. వాళ్ళకి స్కాలర్షిప్ ఉండదు, ఎటువంటి హాస్టల్ ఉండదు. ఆ విధంగా 20 మంది మనకు ఆల్రెడీ రికార్డు ఇచ్చి మన దగ్గర రికార్డు ఉన్నది. అంటే ఈ విధంగా తెలిసిన వాళ్ళు, ఆతృత ఉన్నవాళ్ళు ఈరోజు ఏదైనా ఈ విధంగా ఉన్నారు. రేపు ఇంకా కౌన్సిలింగ్ అవుతా ఉంటే ఇంకెంతమంది అవుతుందో తెలియదు. కానీ అక్కడ వరకు వస్తుందా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది. అన్ని విధాలు మనము చేస్తున్నాము. సో మన మంత్రి గారు అన్ని విధాలు మీకు తెలిసి ఒక బస్ సౌకర్యం కూడా కావాలని ఒక బస్సు ఇచ్చారు. తర్వాత ఫస్ట్ మనం ఏం చేసామంటే హాస్టల్స్ అనేది మన ఆప్షన్లో పెట్టుకోలేదు. లాస్ట్ ఇయర్ ఒకటి చేసే చిన్న అంటే మనం అనుకోకుండా జరిగింది. అది హాస్టల్స్ పెట్టుకోవడం వల్ల ఫస్ట్ 185 మంది మనకు మార్క్ అలాట్మెంట్లో వచ్చారు. సో హాస్టల్స్ ఇవ్వాలని ఇమీడియట్గా అది ఒక 100 ఇట్లా వెళ్ళిపోతాను టక్క అది వెళ్ళిపోవడం వల్ల ఇమీడియట్గా మంత్రి గారికి మన వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి మన రిజిస్ట్రార్ సార్కు, తర్వాత లింగమూర్తి అన్న పాత్ర, మీ పాత్ర అందరు చాలా గొప్పది. అందరి దృష్టికి వెళ్ళిపోయాను. ఎప్పటికప్పుడు అందరు ఏ ఒక్కరితో ఏమైతే తెలియదని అందరికీ చెప్తాను. ఒకరంగా చిన్న పెద్ద అందరికీ చెప్పుకుంటే కానీ ఇమీడియట్గా హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ ఇమీడియట్గా చెప్పడం వల్ల అక్కడ వైస్ ఛాన్సలర్ గారితో మనం అక్కడ పెయింటింగ్స్ అవన్నీ చేయడం జరిగింది. అక్కడ టీచింగ్ మీటింగ్ బాయ్స్ హాస్టల్ వాళ్ళకి అటాచ్ చేశారు. కలెక్టర్ మేడం, ఆర్డీఓ సార్, ఎంఆర్ఓ సార్, ఏ ఒక్కరంటూ కాదు అందరూ చాలా చేసి హాస్టల్స్ వాడేది. అక్కడికి ఆ 70 మందికి వచ్చాగింది. ఈరోజు మన హాస్టల్స్ కూడా ఇంకా రెనోవేట్ చేసుకొని ఇంకా అకామిడేషన్ పర్పస్లో కూడా మిగతా ఇప్పుడు రవీంద్ర అన్న చెప్తున్నారు, రమణ చెప్తున్నారు, లింగమూర్తి అన్న చెప్తున్నారు. ఎందుకంటే మన 3 times వచ్చినప్పుడు నాకు రమణ మాట్లాడుతున్న సార్ మీరు కాదు, మీరు ఇలా చెప్తాను, మీరు పోయి చూసి వాళ్ళకి ఇంకెక్కడ అకామిడేట్ చేయొచ్చు. ఒక 120 మంది అబ్బాయిలకు, 120 మంది అమ్మాయిలకు సరిపోయేంత మీరు అరేంజ్ చేసి పెట్టుకున్నారు. ఆ దిశగా మేము వెళ్తున్నాము. టీజీ సెట్ మనకు ఈ సెట్ సెంటర్స్ కూడా మనకు సార్ అడిగాను. మీరు చిన్న మెసేజ్ పెట్టిన సార్ దగ్గరే ఇమీడియట్గా అక్కడ దేవసేన మేడం గారికి చెప్పేసి ఎఫ్సెట్ ఈ సెట్ అంటే ఓన్లీ ఎఫ్సెట్ ఇచ్చారు. మళ్ళీ నేను రష్గా మళ్ళీ సార్ దగ్గర కూరుతాను, సార్ మనకి రీసెట్ ఇవ్వాలని వాళ్ళు ఇవ్వమంటున్న సార్ అంటే అప్పటికప్పుడు మనం నైట్ 10 గంటలు మాట్లాడి ఇలా రీసెట్ సెంటర్ కూడా సార్ తెప్పించారు. ప్రతిదీ కూడా ఏ క్షణంలో కూడా మనకి ఇది కావాలంటే బస్ అంటే బస్సు, హాస్టల్ హాస్టల్, క్లాస్ అంటే క్లాసు, బిల్డింగ్ అంటే బిల్డింగ్. ఇక్కడ మనకు ఒక 3 క్లాస్ రూమ్ తక్కువ పడేసారంటే దేవసేన మేడం ఫోన్ చేసి పాలిటెక్నిక్ మేడంతో మాట్లాడి మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఈ విధంగా కావాలని మంత్రి గారు చాలా మీకు తెలియని విషయం కాదు. మన ప్రజలకు కూడా ఆ విధంగా చేస్తున్నాడు, మన కాలేజ్ కూడా ఆ విధంగా చేస్తున్నాడు. ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.
మొట్టమొదటి ప్రిన్సిపల్ నాకు అవకాశం ఇచ్చిన మన వైస్ ఛాన్సలర్ గారు కూడా నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. మీరు ఎప్పటికప్పుడు నాకు ఎంకరేజ్ చేసుకుంటా నాకు సూచనలు ఇస్తున్న మీ అందరు కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఇంకొక లాస్ట్ చిన్న విషయం ఏంటంటే పాలిసెట్ ఈ సెట్ అనేది జూన్ 17 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. మన దగ్గర కౌన్సిలింగ్ సెంటర్ ఉన్నది. వెబ్సైట్ అనేది 19 నుంచి నడుస్తున్నది. ఇక్కడే కౌన్సిలింగ్ సెంటర్లో 2 కౌన్సిలింగ్ సెంటర్స్ మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇది అడ్వర్టైజ్ పర్పస్లో ఉపయోగపడుతుంది సార్. మన పేద పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది సార్. ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తానే సార్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఇమ్మీడియట్గా అది చేయడం జరిగింది. ఇది ఒకటి. సో తర్వాత ఇంకొకటి మనకు ఈ కాలేజ్ లెవెల్లో అంటే మన సమ్మర్ బాగా హీట్ వేవ్ ఎక్కువ ఉండడం వల్ల వైస్ ఛాన్సలర్ గారి సార్ అనగానే మనకు అక్కడ ఉన్న ఒక బస్సు ఒక 20 రోజులు ఇక్కడ ఏసీ బస్సు అనేది ఇక్కడ పంపించడం జరిగింది. ఆ యూనివర్సిటీ బస్సు అప్పుడు కలిసింది. తర్వాత మన మంత్రి గారిని మన కాలేజీ బస్సు ఇస్తా అన్నారు. కలెక్టర్ మేడంతో కూడా మాట్లాడి త్వరలో ఆర్టీ మనకు ఒక బస్సు కూడా వస్తుంది. దాని మెయింటెనెన్స్ అనేది కాలేజే చేసుకుంటారు. నాకు 70 సైకిల్స్ ఇవ్వలేదు. నేను లాస్ట్ టైం అమెరికా పోయి ఎన్ఆర్ఐ ఫండ్స్ ఉన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 70 సైకిల్స్ ఇచ్చినాం. ఇక్కడ ఉన్న 70 మందికి 70 సైకిల్స్ ఇచ్చినాం, అమ్మాయిలకు అబ్బాయిలకు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లోకల్ ట్రావెల్ చేయడం ముఖ్యంగా. ఎందుకంటే అబ్బాయిలు అంటే సార్ మాకు హాస్టల్ మెస్ దూరం ఉంది అంటే ఒక సొల్యూషన్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి ఏ ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ వాడు ఇస్తాడేమో కంప్యూటర్ ల్యాప్టాప్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక 70 సైకిల్స్ మంచి కంపెనీ ఏదో లోకల్ హీరో సైకిల్స్ ఇచ్చిన 70. అది కూడా మీరు రాయండి. గత సంవత్సరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్ఆర్ఐ ఫండ్స్తోన ముఖ్యమంత్రి గారు తర్వాత పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా 70 సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఆటోస్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, కొన్ని సైకిల్స్ కావాలని కూడా అడగడం జరిగింది. ఎవడే సారు ఆ పక్కనే ఉన్న సార్ మీరు ఇవన్నీ ఏమవుతుంది ప్రిన్సిపల్ గారు అడుగుతున్నా అన్నారు. అప్పుడే సార్ ఇచ్చేస్తాను ఆన్ ది స్పాట్. అక్కడ మన మీటింగ్ సీఎం మీటింగ్ ఇంటిగ్రేట్ చేయాలి. పేద పిల్లలు ఉన్న దృష్టితో మన అపర్ణ అని ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మన రాజవేక్ అని మన దగ్గర ఫ్యాకల్టీ వాళ్ళ మిస్సెస్తో మాట్లాడి లాస్ట్ టైం అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. సో తర్వాత ఇంకోటి గ్రేట్ న్యూస్ ఏంటంటే మన వచ్చిన గోపాల్ టీ కృష్ణ గారు ఆ సార్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ యొక్క మెసేజ్ అనేది పిల్లలకు చాలా వెళ్ళి పిల్లలు అనేది యాక్టివ్ అయ్యారు. సో తర్వాత మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు సార్. తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలను చూసి ఆయన ఎప్పుడు పేద పిల్లలు అంటే చాలా ఇష్టం. నాతో చెప్పారు, అంటే ఎవరికి చెప్పగానే చెప్పారు, నేను ఎప్పుడో ఒకసారి అనౌన్స్ చేస్తా అని చెప్పారు. కానీ కాకపోతే మీకు చెప్తున్నాను, అది ఏంటంటే ఒక గోల్డ్ మెడల్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు నేను ఇవ్వదలుచుకున్నాను. మన వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్రార్ గారితో మాట్లాడి వాళ్ళు ఓకే అంటే నిశ్చితందుకు నేను అరేంజ్ చేసుకుంటాను. అది ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఎందుకు సార్ మామూలుగా ఫైనల్ ఇయర్ అయిపోయినాక ఇస్తాను కదా అని నేను అడిగాను. అంటే ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఇస్తే చదువుకోవాలని ఒక గోల్డ్ మెడల్ ఉన్నదని ఇప్పుడే వాడు స్టడీ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఫైనల్ ఇయర్ ఉందంటే అది వస్తుందా, అప్పటి వరకు వెళ్తామా, ఎన్ని ఫెయిల్ అవుతామో ఏమైతే అప్పటి వరకు మోటివేషన్ ఉండదు. ఆ విధంగా మాట్లాడి సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. ఫస్ట్ ఇయర్ టాపర్ ఇంకోటి చిన్న కవి ఫస్ట్ ఇయర్ టాపర్కు ఆల్రెడీ ఎన్ఆర్ఐ ఫండ్స్ ఒక ఎన్ఆర్ఐ ల్యాప్టాప్ ఇచ్చినాడు. నా దగ్గర ఉంది అది. ఫస్ట్ ఇయర్ టాపర్కు ఒక ల్యాప్టాప్ ఇస్తున్నాం. ఓన్లీ 1 ల్యాప్ టాపర్ దే ఆర్ గోయింగ్ టు ఇట్ 1 ల్యాప్టాప్. ఆల్రెడీ అమెరికా నుండి నాకు వచ్చింది. దట్ ఈస్ విత్ రిజిస్టర్ గారు.